సురేష్. హాయ్. సురేష్ ప్లీజ్ వద్దు. ఐఎమ్ సారీ. నేనేం చేస్తున్నానో నాకే తెలియట్లేదు. ప్లీజ్ సురేష్, నాకు కూడా అనుభవం పొందాలనే ఉంది. మన మొదటి అనుభవం మన హృదయాల్లో శాశ్వతంగా నిలిచిపోవాలంటే మనం మ్యారేజ్ డే వరకు ఆగుదాం. యు ఆర్ రైట్. అఫ్ కోర్స్ ఆ రోజు ఎంత దూరంలో లేదు. గుడ్ మార్నింగ్ సార్. నువ్వు ఎయిర్పోర్ట్కి వెళ్ళి వాళ్ళని రిసీవ్ చేసుకుని డైరెక్ట్గా మన గెస్ట్ హౌస్కి తీసుకెళ్ళు. అలాగే సార్. వాళ్ళు రెడీ అయ్యాక ఇంటికి తీసుకురా. ఓకే సార్. వాళ్ళవి అమెరికా అలవాట్లు కదా, పిజ్జాలో అవి చేయడానికి వేరే కుక్ని ఏమైనా ఏర్పాటు చేసావా? వాళ్ళతో పాటు చైనీస్ ఫుడ్ వాళ్ళని కూడా ఏర్పాటు చేశాను మేడం. ఏంటి మమ్మీ ఈ హడావుడంతా ఏంటి? ఏవి లేదురా, మనకి తెలిసిన వాళ్ళ ఫ్యామిలీ ఎప్పుడో యుఎస్ వెళ్ళి సెటిల్ అయిపోయారు. మల్టీ మిలియనీర్స్. వాళ్ళ అబ్బాయికి పెళ్లి సంబంధాలు చూడడం కోసం అమెరికా నుంచి ఇండియాకి వస్తున్నారు. ఇదిగో చూడమ్మా, నీ ఫోటో చూసి అబ్బాయి ఫిదా అయిపోయాడట. ఒకవేళ నీకు కూడా నచ్చుతాడేమో. మేనేజర్ గారు, మేడం మీరు ఎయిర్పోర్ట్కి ఏమీ వెళ్ళనవసరం లేదు. ఓకే మేడం. మీరు ఆఫీస్కి వెళ్ళిపోండి. అలాగే మేడం. అదేంటమ్మా? డాడీ, నాకు నచ్చిన వాడిని నేనే సెలెక్ట్ చేసుకుంటానని చెప్పాను కదా, మళ్ళీ ఎందుకు ఇవన్నీ? ఓకే, ఎవరికి తెలుసమ్మా? ఆ కుర్రాడు నీకు కూడా నచ్చుతాడని మా ఆశ. మ్యారేజ్ కి ఇదే కరెక్ట్ ఏజ్ కదమ్మా. రాను రాను చాయిస్ తగ్గిపోతుంది కదా. మమ్మీ, ఆల్రెడీ నాకు ఒక అతను నచ్చాడు. అతనికి నేను కూడా చాలా నచ్చాను. కంగ్రాట్స్. మరి ఆ సంగతి చెప్పవేంటమ్మా? వాళ్ళు మన స్టేటస్ కి తగిన వాళ్లేనా? ఇందుకు ఎవరమ్మా అతను? సురేష్. డాడీ, నా పెళ్లి చూపుల రోజున జాబ్ కోసం వస్తే మనం పెళ్లి కొడుకు అనుకున్నాం, గుర్తుందా లేదా? ఓ, అతనా? గుర్తుంది. ఆ విషయం ఇక నాకు వదిలే, నేను చూసుకుంటాను. మీరు ఇంతగా చెప్తున్నారంటే నేను కాదనేదే ఉంది. అది ఖచ్చితంగా మంచి డీలే అయి ఉంటుంది. తప్పకుండా సార్. సార్ చేద్దాం. సార్, సురేష్ వాళ్ళ బ్రదర్ వచ్చారు. నేను మళ్ళీ చేస్తాను. నమస్తే సార్. కూర్చో. పర్లేదండి, మీరు పెద్దవారు. చూసావా, నా స్టేటస్ చూసి నా ముందు కూర్చోవడానికి భయపడుతున్నావు. అవును, కడుపు నింపుకోవడానికి ఏం చేస్తుంటావు? బ్యాంకులో జాబ్ చేస్తున్నానండి. మీ తమ్ముడు చేపలు పడుతుంటాడా? ఐ మీన్, బాగా డబ్బున్న చేపలను వెతికి పట్టుకొని గ్యాలం వేయటం. ఎక్స్క్యూజ్ మీ, మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం అవట్లేదు. తప్పులేదు. బాగా డబ్బున్నమ్మాని వెతికి పట్టుకొని లవ్ అనే పేరుతో గ్యాలం వేసి పడేయడం, పెళ్లి చేసుకుని వాళ్ళ ఆస్తిని అనుభవిస్తూ తాగుతూ ఎంజాయ్ చేయడం. నో, మీ తమ్ముడేనే కాదు, ఈ రోజుల్లో ప్రతి యువకుడు చేసే పనే అది. చూడండి, మీరెవరో నాకు తెలీదు, నన్ను ఇక్కడికి ఎందుకు పిలిపించారో తెలీదు, నా తమ్ముడు టాపిక్ ఎందుకు తీసుకొస్తున్నారో అర్థం కావట్లేదు. ఈ మాట అంటావని తెలుసు. నా బిజినెస్ టర్న్ ఓవర్ ఎంతో తెలుసా? 1000 కోట్లు. నేను ఈ స్థాయికి ఎదిగానంటే నీలాంటి చిల్లరగాళ్ళని ఎంతమందిని చూసుంటాను. ప్లీజ్ ప్లీజ్ బిహేవ్ యువర్ సెల్ఫ్. షట్ అప్. నీ తమ్ముడు నా కూతుర్ని కలిసిన లవ్వు గివ్వని వెంట తిరిగిన వాడు ఉండడు, నువ్వు ఉండవు. జాగ్రత్త. నిజంగానే నాకు ఇంతవరకు ఈ విషయం గురించి తెలీదు. నేను మాటిస్తున్నాను, నా తమ్ముడు మళ్ళీ
మీ అమ్మాయిని కలుసుకోవడం. మీ బెదిరింపులకో మీ స్టేటస్కో భయపడి నేను ఈ ప్రామిస్ చేయట్లేదు. మీలాంటి మీన్ మెంటాలిటీ ఉన్నవాడి కూతురు మా ఫ్యామిలీలోకి రాకుండా కాపాడుకోవాలి. వస్తాను. ఈ రోజు నుంచి నువ్వు అమ్మాయిని కలవకూడదు, మాట్లాడకూడదు. అదేంటండి, ఇది సురేష్ పర్సనల్ విషయం కదా, మీరెలా జోక్యం చేసుకుంటారు? అంకిత, నేనేం చెప్పినా చేసినా వాడి బాగు కోసం అని నీకు తెలుసు కదా. కానీ సంచిత నేను ప్రేమించుకుంటున్నాం అన్నయ్య. పెళ్లి కూడా చేసుకోవాలనుకుంటున్నాం. ఇంకా చెప్పాలంటే ఒకరిని విడిచి ఒకరు ఉండలేని పరిస్థితికి వచ్చాం. అదే సంజిత ఫాదర్కి ఇష్టం లేదు. అలా అని మీకెవరు చెప్పారు? అతనే వీడి గురించి నా గురించి చాలా దారుణంగా మాట్లాడాడు. డబ్బున్న అమ్మాయిని చూసి గేలమేమని చెప్పి వీడిని నేను ఎంకరేజ్ చేస్తున్నానంట. చిచి, జీవితంలో నేను ఎప్పుడు ఇన్ని మాటలు పడలేదు. కానీ వీడి వల్ల ఆ మేనర్లెస్ బ్రూట్ నన్ను అంత ఇన్సల్ట్ చేస్తున్నా సహించాను. సారీ అన్నయ్య. నాకు నా ప్రేమ ఇంపార్టెంట్. కానీ నా ప్రేమతో పాటు నువ్వు ముఖ్యం అన్నయ్య. ఇంకా సంచిత నేను కలుసుకో. What happened? Why did you not answering my calls? Suresh, what happened? Why did you not answering my calls? నువ్వెందుకు ఆన్సర్ చేయడం లేదు? నాకు తెలుసు సురేష్. ఆ రోజు రాత్రి గెస్ట్ హౌస్ లో నీ కోరిక తీరనందుకే కదా. అరే దొరక్క జబర్దస్త్ పోరి దొరికింది. గా పోరికి మస్తు పైసలు ఉన్నాయి. వాళ్ళ నాయన కిరికిరి చేస్తే లేపుకోవాలి. గంతేగాని అన్నయ్య వద్దంటుండు, నాని నక్కబలరే ఏంద్రి కథలు. నువ్వు గిట్లా లేట్ చేసినావు అనుకో, ఆ పోరింగ్ కొన్ని తగులుకుంటుంది. ఎంతమందిని చూడలేదు బాయ్. అరే భయ్, గాన్ లైఫ్ గాన్ డెసిషన్ తీసుకొని ఆయన నీ మాటలేనే కదా గా శంకర్ గారు జైల్లో కూర్చుండు. సంచిత కోసం ఏం చేయడానికి రెడీరా, కానీ మా అన్నకిచ్చిన మాట దాటలేను. అరే తుమ్నే పుకారా और वो चले आई. నా నరకాన్ని ఒక్కడినే అనుభవించాలనుకున్నా, కానీ నువ్వు ఇక్కడ. అవును, నాకు కూడా. కానీ ఇలా మనిద్దరికి జరగడం విచిత్రంగా లేదు? దేవుడు ఆశీర్వదిస్తాడని తెలుసు, కానీ మరీ ఇంత క్రూయల్గా ఉంటాడని నాకు తెలీదు. నేను ఇదంతా నమ్మలేకపోతున్నాను. రోజు పొద్దున్నే లేచి ఇదంతా ఒక పీడకలైతే బాగుండు అని ఆశపడుతుంటాను. కొద్ది రోజులు నేను అలానే ఫీల్ అయ్యాను, కానీ విల్ పవర్ క్లబ్లో చేరాక నాకు మళ్ళీ నా జీవితం మీద ఒక నమ్మకం ఏర్పడింది. ఎంతోమంది మృత్యు అంచుల వరకు వెళ్ళి కూడా ఆత్మవిశ్వాసంతో పోరాడి ఈ వ్యాధి మీద విజయం సాధించడం మనందరికీ ఒక గొప్ప ఇన్స్పిరేషన్ కదూ.
క్యాన్సర్లన్నీ ప్రాణాంతకం కాదని నాకు తెలుసు సురేష్. సంజిత, ఎన్నోసార్లు నువ్వు నాతో మాట్లాడడానికి ప్రయత్నిస్తున్నా నిన్ను అవాయిడ్ చేశానని నా మీద చాలా కోపం వచ్చుంటుంది కదా. చాలా హర్ట్ అయ్యాను. అసలు ఏం జరిగిందో ఎన్నోసార్లు నీకు చెప్పాలనుకున్నాను. ఆ రోజు మనం విడిపోయాక మా ఇంటికి తిరిగి వెళ్తుంటే జీప్ యాక్సిడెంట్ అయింది. నాకు కొద్దిగా తగిలాయి. ట్రీట్మెంట్ కోసం మా అన్నయ్య ఫ్రెండ్ క్లినిక్ దగ్గరికి వెళ్ళాను. మేము చేసిన టెస్టుల్లో ఓ షాకింగ్ రిపోర్ట్ వచ్చింది. సురేష్కి క్యాన్సర్. అవును, సెకండ్ స్టేజ్లో ఉంది. సెకండ్ స్టేజ్ అంటే ఏంటి డాక్టర్? సిచ్యుయేషన్ ఈజ్ క్రిటికల్. అంటే తన ప్రాణాలకి తను బ్రతుకుతాడు కదా డాక్టర్? అతను బ్రతకాలనే మనం ట్రై చేద్దాం. ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్. వాడికి 24 years డాక్టర్. అయితే అన్నయ్య ఆ విషయాన్ని నాకు వదినకు చెప్పలేదు. అప్పుడే అమెరికా నుంచి నాకు జాబ్ ఆఫర్ వచ్చింది. బాబాయ్ నువ్వు అమెరికా వెళ్ళొద్దు బాబాయ్, మాతోటే ఉండు. అవునరా, నా మనసులో మాటే పింకీ కూడా చెప్తుంది. అదేంటండి, ఇప్పటి వరకు సురేష్ అమెరికా వెళ్ళట్లేదని ఎన్నో మాటలని ఇప్పుడు సడన్ గా ఇలా ఎలా మాట్లాడుతున్నారు? కానీ ఇప్పుడు మనసు ఒప్పుకోవట్లేదు. అదేంటన్నయ్య, ఎల్లుండికి కంపెనీ వాళ్ళు టికెట్ కన్ఫర్మ్ చేశారు. వద్దురా, నువ్వు ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు. ఎప్పటికీ మా కళ్ళ ముందే ఉండాలి. ఏంటండి, ఎందుకు అంత అప్సెట్ అవుతున్నారు? చెప్పండి చెప్పండి. అన్నయ్య చెప్పలేడు వదినా, నేను చెప్తాను. నాకు క్యాన్సర్ ఉంది. కానీ నీకు నాకు తెలియకుండా అన్నయ్య దాచాలనుకున్నాడు. కానీ నేను రిపోర్ట్స్ చూశాక నాకు తెలిసింది. చెప్పండి, సురేష్ చెప్పేది నిజమేనా? చెప్పండి చెప్పండి చెప్పండి, మాట్లాడండి. ఆ తర్వాత మీ నాన్నగారు మన మ్యారేజ్ ఫిక్స్ చేయడం కోసం మా అన్నయ్యని కలిశారు. మీరు పెద్ద మనసుతో మీ అమ్మాయి సురేష్ మ్యారేజ్ విషయం గురించి మా ఇంటికి వచ్చి కలుస్తా అన్నారు. అది విన్నాక సంతోషించాలో బాధపడాలో అర్థం అవ్వలేదు. ఈ విషయం గురించి మిమ్మల్ని మా ఇంట్లో కాకుండా ఇక్కడ కలవడానికి వేరే కారణం ఉంది. ఏమిటది? రీసెంట్లీ సురేష్ ఈస్ డయాగ్నోస్డ్ విత్ క్యాన్సర్. క్యాన్సరా? అవును సార్. ఆ రోజు నుంచి ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. ఈ విషయం గురించి సురేష్కి, నా భార్యకు కూడా చెప్పకుండా నాలో నేను కుమిలిపోతున్నాను. మీరు కూడా సంజిత్కి చెప్పకండి, తను తట్టుకోలేదు. నీలాంటి గొప్ప మనసు గల వ్యక్తితో ఆ రోజు నేను ప్రవర్తించిన తీరు తలుచుకుంటేనే సిగ్గుగా ఉంది. నేను చేసిన తప్పుని నాకంటే చిన్నవాడివైనా నీ మంచి మనసుతో నన్ను మన్నిస్తావని ఆశిస్తున్నాను బాబు. అలా అనకండి సార్. మీట్ మై క్యాన్సర్ మేట్స్, విజయ్ హాయ్. హాయ్. అండ్ హైందవి. హాయ్. హాయ్. షీ సంజిత. నీ డ్రీమ్ గర్ల్ సంజితానా? తనేంటిక్కడ? ఇవాళే మన టీంలో జాయిన్ అయింది. హో, దేవుడు ఎలాంటి వాడో చూడు. నీ విషయం సంజితకి తెలియకుండా గడపాలనుకున్నావు, అందుకని సంజితని ఇక్కడికి తీసుకొచ్చాడు. సంజిత, వీఆర్ స్ట్రేంజర్స్ అగైన్. మనం మళ్ళీ ఫ్రెండ్స్ అవుదాం. ముగిసిపోయిన కథకు ఒక కొత్త మలుపునిద్దాం. లెట్స్ గో. శ్రీకాంత్, ఆ రోజు నీ డిస్టెన్స్ గురించి మేము క్వశ్చన్ చేసినప్పుడు నువ్వు అఫెండ్ అయ్యావు. కానీ ఇప్పుడు నువ్వు చేస్తున్న పనేంటి? అసలేం జరుగుతుంది ఇక్కడ? సారీ, నేను తప్పు చేస్తున్నానన్నమాట నాకు తెలుసు. ఐఎమ్ టోటల్లీ అప్సెట్. అందుకే ఇక బిజినెస్ వ్యవహారాలన్నీ మీరే చూసుకోండి. ఉంటాను. అసలేంటి ప్రాబ్లం? ఏం జరిగిందో మేము తెలుసుకోవచ్చా?
తెలుసుకొని ఏం చేస్తారు? పోయే ప్రాణాన్ని ఆపుతారా? నన్ను వదిలేయండి. దయచేసి నన్నెవరూ డిస్టర్బ్ చేయకండి. హాయ్ బేబీ. హాయ్ డాడీ. ఇంతకు ముందే కదా ఇచ్చావు. ఆయుర్వేదిక్ మందమ్మా, కేరళ నుంచి తెప్పించాను. ఈ రోజంతా ఎలా స్పెండ్ చేసావమ్మా? బోర్ డాడీ. నాకు ఇష్టమైన యాక్టివిటీస్ అన్నీ ఆగిపోయాయి. ఇంట్లో మమ్మీ నేనే. మమ్మీ కూడా డల్ అయిపోయింది. అందుకేనమ్మా నా బిజినెస్ అంతా పార్ట్నర్స్ కప్పచెప్పి వచ్చేసాను. ఈ రోజు నుంచి నీతోనే ఉంటాను. ఈ క్షణం నుండి నువ్వు ఎక్కడికంటే అక్కడికి తీసుకెళ్తాను. నువ్వు ఏది చెప్తే అది చేస్తాను. మమ్మీ, నేను, నువ్వు హ్యాపీగా ఎంజాయ్ చేద్దాం. నాకు ప్రామిస్ చేస్తారా డాడీ? నువ్వేది అడిగితే అది చేస్తాను. ఏ పరిస్థితుల్లోనూ నన్ను హాస్పిటల్లో చేర్చొద్దు. ఆఖరి వరకు సఫరింగ్ లేకుండా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. చివరి వరకు మమ్మీతోనూ మీతోనూ నా ఫ్రెండ్స్తోనూ గడపడమే నాకు ఇష్టం. నీకు ఇష్టం లేని పని ఏదీ చేయను. ఇట్స్ మై ప్రామిస్. ఐ లవ్ యూ డాడీ. అన్నయ్య, మీరందరూ ఎప్పుడు వచ్చారు? పింకీ ఇంకా నిద్రపోలేదా? నేను మినీ రాక్షసి అని నువ్వే చెప్పావు కదా బాబాయ్. మరి రాక్షసికి నిద్ర ఎలా పడుతుంది? ఇంతసేపు మేల్కొనుంటే ఎలా సురేష్? ఎక్కువ రెస్ట్ తీసుకోవాలని డాక్టర్స్ చెప్పారు కదా. మెడికేషన్ వల్ల నిద్ర పట్టట్లేదు అన్నయ్య. నవాయిం ఓకే, మీరు వెళ్ళి పడుకోండి వదినా. పింకీ, బాబాయ్ని డిస్టర్బ్ చేయదు. వచ్చేయమ్మా. గుడ్ నైట్ బాబాయ్. గుడ్ నైట్ పింకీ.